ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు డిఎస్సి టీచర్ అవడానికి? 12 సంవత్సరాలు కష్టపడ్డాను సార్. 12 సంవత్సరాలు పట్టు వాళ్ళని విక్రమార్కుల్లాగా ఛేదించాలని ఒక సంకల్పంతో చదువుకున్నావు, అంతేనా? అవును సార్. మీ పేరు? అభిలాష్ సార్. మీరేనా అభిలాష్? హౌ ఆర్ యు అభిలాష్? ఫైన్ సార్. వెరీ గుడ్, నైస్ మీటింగ్ యు. వెరీ గుడ్. నమస్తే అమ్మా. అరే ఛాంపియన్, ఏ హీరో, అరే మీరు భలే ఉన్నాడు రా. హౌ ఓల్డ్ ఆర్ యు? 35 years old సార్. 35, వెరీ గుడ్. 2014 డిఎస్సి 2 మార్కుల్లో పోయిందండి. 2 మార్కుల్లో. 2019 డిఎస్సి 0.1లో పోయిందండి. 2018లో పట్టుపట్టి 2025 తీసుకున్నాను సార్. మరి ఈ ఫ్యామిలీ నడుపుకోవడానికి అన్నిటికీ మరి ఏం చేసుకుంటూ చదువుకున్నావు? గతంలో వ్యవసాయం ఉంది సార్, పంచాయత్ సెక్రటరీగా కూడా చేశాను. ఏజెంట్ చదువుతున్నానండి. ఓకే, సెక్రటరీ ఉద్యోగం చేస్తూనే డిఎస్సి చేయాలా, చదువుకోవాలా అని పెట్టుకున్నాం. బాబు కన్సీవింగ్ గా ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడుతుందని తెలిసి వీళ్ళందరినీ ఇంటి దగ్గర వదిలేసి కోచింగ్ సెలవు పెట్టుకుని కోచింగ్కి వెళ్ళాను. ఓకే, రైతు పూట అవకాశం ఉన్నప్పుడు చదువుకున్నాను. ఈ రకంగా కష్టపడి నువ్వు డిఎస్సి ఉద్యోగం సాధించావు, మెరిట్ మీదే సాధించావు. 100% మెరిట్ మీద సార్. డిఎస్సిలో 81 ర్యాంక్ సార్. 81 ర్యాంక్. ఎంతమందిలో? కేటగిరీలో 1700 మందిలో. 1700 మంది 81 ర్యాంక్. 80 ర్యాంక్ సార్. ఓకే. బీసీడీలో నాది థర్డ్ పొజిషన్ సార్. బీసీడీ. ఓకే. 100 పోస్టులకి 100 పోస్టులే ఉంటాయి కదా సార్. అవును. క్యాస్ట్లో కూర్చోటప్పుడు ఓసీలో ఇన్ని ఉండాలి, బీసీలో ఇన్ని ఉండాలి అని ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది. అది గతంలో 48, 98 అనే రాష్ట్ర పాయింట్ల మీద కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు వర్టికల్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి మనకి స్పోర్ట్స్ కోటా 3%కి పెంచున్నారు సార్. డిఎస్సి నోటిఫికేషన్కి ముందే జరిగింది, అది అందరికీ తెలుసు, తెలిసే అప్లై చేసింది. అంటే 3% 100కి 3 సీట్లు ఇవ్వాలి కదా సార్ స్పోర్ట్స్లో, కంపల్సరీ ఇవ్వాలి. అవును. ఆ వచ్చే వాళ్ళకి ఏ కేటగిరీలో వస్తారో తెలియదు కాబట్టి తెలియక వెళ్ళిన కాల్ అది ఎవరికన్నా ఇల్లు ఉంటే అది అభ్యర్థులకు తెలుసు, వాళ్ళకి వస్తుందో వాళ్ళకి తెలుసు సార్. ఎందుకు కాల్ లెటర్ వచ్చినా జాబ్ రాలేదో వాళ్ళకి తెలుసు. వాళ్ళని వెనకాలను ప్రోత్సహించి ఏదో ప్రేరేపించి ఎక్కడో లాభం పొందుదామని చేసే దుష్ప్రచారం తప్ప. ఇప్పుడు కేసులను లేకపోతే టెంట్లు వేసి కూర్చుని ఉంటున్నారు. టెంట్లో ఎంతమంది ఉంటున్నారు, అభ్యర్థులు ఎంతమంది ఉంటున్నారు? ఎవరు లేరంటే అంత జంజీ, రాజకీయ జంజీ. అలాగే సార్. మనకి పోస్ట్ రాలేదు, స్పోర్ట్స్ కోటాలో ఉన్న అభ్యర్థికి ఎస్సీలో 3 ఉండాలంటే 3 ఉంటాయి, 4 ఎలా అవుతుంది సార్? బీసీలో 3 ఉండాలి, లేకపోతే 2 ఉండాలంటే 2 ఉంటాయి. వాళ్ళు కూడా తీస్తే 100 దాటిపోద్ది కదా. కరెక్ట్ చెప్పావు. వాళ్ళు చెప్తున్న దాంట్లో సమాధానం ఉంది. 5 పిలిచారు సార్, నాది 6వ ర్యాంక్ అంటున్నాడు. అంటే నీకు రాలేదనే కదా. అంత క్లియర్ గా ఒకటి ఇవ్వాలి అని అంటే ఆడు 300లో ఉన్నా 3000లో ఉన్నా అని తీసుకొస్తారు ముందుకి. ఎందుకంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఫస్ట్ అతనే కాబట్టి. అది జెన్యూన్ సార్. సర్టిఫికేట్ జెన్యూనిటీ డిఫరెంట్ స్టేజెస్ లో జరిగింది. వెరీ గుడ్. అది ఒక్క శాప్ నుంచి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు ఉంటాయి, వాటి నుంచి అన్ని వెరిఫికేషన్ జరిగిన తర్వాతే వాళ్ళు ఫైనల్ సెక్రటరీలు ఉంటారు. దాంట్లో ఎవరు తప్పు చేసినా వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళ జీవితాల మీదకి వస్తాయి కాబట్టి ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. నువ్వు ఇంత క్లియర్గా క్లారిటీగా ఉన్నాడు, ఆ రకంగా చదువుకున్నాడు, ఆ రకంగా కష్టపడ్డాడు. ఏమా ఈరోజు సాధించాను. నాకు తెలియని విషయాలు కూడా చెప్పాడు. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఎట్లా ఏం జరిగింది, స్పోర్ట్స్ 3% లేకపోతే ఈ వర్టికల్ హారిజాంటల్ సంబంధించింది కూడా నాకు వర్టికల్ అంటే సార్ 100లో స్పోర్ట్స్ అనేది 2 పాయింట్ల మీద చూపించేవాళ్ళు. 7%లో మేము 7% కూర్చుని పోతే స్పోర్ట్స్ లో వచ్చేవాడు ఇంకొక బీసీ అయితే 8% అవుతుంది. అక్కడ రాజ్యాంగానికి మన దీనికి విరుద్ధంగా జరుగుతుంది కదా సార్. దాన్ని హారిజాంటల్ రిజర్వేషన్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పాటించారు కాబట్టి ఆ 100లో ఫిక్స్ అయింది. ఇప్పుడు కమిషనర్ గారు కూర్చుని నాకు జాబ్ రాలేదు కానీ కాల్ లెటర్ వచ్చిందంటే కారణం ఏంటో చెప్తున్నారు. పదే అన్నిసార్లు చెప్పినా వీళ్ళు కోర్టులో సవాల్ చేస్తామంటే దాన్ని స్వీకరించి దానికి కారణాలు ఏంటో చెప్తున్నారు. ఎక్కడ ఒక కేసు కూడా ముందుకి అది రూల్ పొజిషన్ లో ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్ గా ఎక్కడా లేవు కదండి. ఈసారి చేసిన తప్పు లేకుండా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుని ఎక్కాలని అనుకున్నాను. బాగా చదువుకున్నాం. 18లో టెట్ జిల్లా ఫస్ట్ అండి, నేను డిఎస్సి జిల్లా ఫస్ట్ అండి. ఈవెంట్ లో కొంచెం ముందు రోజు జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల కొద్దిగా తక్కువ మార్కులు వచ్చి జిల్లా 7th ర్యాంక్ లో మిగిలిపోయానండి 2019లో. అప్పుడు 8వ ర్యాంక్ సార్. 47.7కి నాకు జాబ్ లేదు.
ఇప్పుడు కూడా నాన్ లోకల్ 20% రిజర్వేషన్ అని తెచ్చి ముందున్న ఒక కొత్త ప్రాతిపదిక వల్ల నాకు జాబ్ పోయిందండి. వ్యవస్థనప్పుడు నేను నిందించలేదు, తప్పు పట్టలేదు. అది దీంట్లో ఉన్న రూల్ పొజిషన్ ఏంటో చదువుకున్నాను. మనకు రాలేదేంటి నేను ఫైట్ చేసాము, ఉన్న విషయం తెలియపరిచారు. మన దారిని మళ్ళీ మనం ఆ 0.1 మళ్ళీ అలాంటి పొజిషన్లో ఉండకూడదని చదువుకున్న పైకి ఎక్కానండి. ఫైనల్గా అయితే జాబ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా జాబ్ వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ఎక్కడ స్కూల్ ఇది? ఎక్కడ చదువుతున్నావు? ఎక్కడ? కైకలూరు సార్. కైకలూరులోనా? నాన్నగారు తెలుసు, అరుణ మేడం గారు నాకు స్పాన్సర్ చేశారు. ఓకే. ఇంట్లో ఏజెస్జీ కాలేజీలో నాకు మా సిస్టర్ టీచర్ గా ఉన్నారు. అవును సార్, ఆవిడకి 5 ఏళ్ళు నేను స్టూడెంట్ అండి. ఓకే. మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా మాకు నాన్నగారితో కూడా తలుపు కొడితే మాకు పలికారండి. మాకు మీరు అందుబాటులో ఉన్నారు సార్. ఇప్పుడున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట ఏంటంటే లక్షలు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సాధించారు అంటున్నారు. తెలియని వాళ్ళు చెప్పడం వల్ల అలా మోటివేట్ అవుతున్నారు ఏమో కానీ సార్, అదంతా అవాస్తవం. కమిషనరేట్ నుంచి, సిఎస్ నుంచి, ఎడ్యుకేషన్ కమిషనర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా దృఢ సంకల్పం తీసుకునే నిర్ణయం ఈ డిఎస్సి నడిపారు. దీంట్లో ఎలాంటి వాస్తవాలకి తావు లేదు. పారదర్శకత పూర్తి స్థాయిలో ఉంది. అది 100% నిజం. అయితే మీరు అన్నట్టు ఎక్కడన్నా అవకతవకలు ఉన్నాయని ఈ అసత్య ప్రచారం జరగడానికి ఒక కారణం ఏంటంటే చదువుకోని వాళ్ళు రాష్ట్ర విధానం అంటే ఏంటో, క్యాస్ట్ ప్రాతిపదిక అంటే ఏంటో, దాంట్లో ఏ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియక ఆ ఇదిని చెప్తున్నారు సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా చేశారు, కానీ దీని గురించి అవగాహన లేని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఎవరో ఒకరికి కాల్ లెటర్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చిన జాబ్ రాలేదు అని అన్నారు కానీ సార్, ఇక్కడ ఒకసారి చూడండి, నాకు కాల్ లెటర్ ఉంది. దీంట్లో ఏమని ఉంటుందంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లెటర్, నాట్ ఫర్ జాబ్ క్రైటీరియా అని ఉంటుంది. క్లియర్ గా నోట్ అని చెప్పి ఇచ్చాడా ఉంటుందండి. ఇవన్నీ కేవలం అవగాహన లేక నన్ను పిలవలేదండి, నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి, లేకపోతే వెరిఫికేషన్కి వెళ్ళి నాకు ఉద్యోగం రాలా. కాల్ లెటర్ రావటం వల్ల ఉద్యోగం వచ్చినట్టు కాదు, అంతే కదా సార్. దీని వెరీ గుడ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కుటుంబం తరపున రుణపడి ఉంటాం. వెరీ గుడ్, నీకు ప్రత్యేక అభినందనలు. అభిలాష్, నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టజీవి, శ్రమను నమ్ముకున్నాడు అన్నగారు, కష్టాన్ని నమ్ముకున్నాడు. మీరందరూ కూడా బిడ్డ చదువు కోసం అండగా ఉన్నారు. ఎక్కడ నిరుత్సాహపడలా. ఒకసారి ఏమో దగ్గరగా వచ్చి, ఇంకోసారి 0.1% ఇంత దగ్గరగా వచ్చి పోగొట్టుకోవటం నిజంగా చాలా దురదృష్టమైన. వదలకుండా పట్టుబట్టి ఒక ధ్యేయంగా ఆశయంగా ముందుకెళ్ళాడు. ఈ రోజున ప్రభుత్వం సహకరించింది. ప్రభుత్వ సహకారం ఎలా ఉంటే అలా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం ఆ డిఎస్సి విధానాన్ని నడిపించారు. దానివల్ల నాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో అర్థం చేసుకొని ఇలాంటి పిచ్చి ఆరోపణలు, ఇంత మీరు కష్టపడి ఈ రకంగా ఉపాధ్యాయుల వృత్తిలో 10 మంది పిల్లలకు బోధన చేసే సమయంలో మీ మనోభావాలను దెబ్బతీసేటట్టుగా, మిమ్మల్ని ఒక ఆందోళనకు గురి చేసే విధంగా, మీకు ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ రకంగా విపక్షాలు ఆ రకంగా ఆరోపణ చేయటం, ఇలాంటి ధర్నాలు, దీక్షల కార్యక్రమాలు చేయటం, రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ఉపాధ్యాయులు అందరూ కూడా కర్నూలులో, విజయవాడలో కథం దొక్కి ముందు దెబ్బ తగిలిందనే కదా సార్ విజయవాడ అందరూ వెళ్ళారా? వెళ్ళాను సార్. వెరీ గుడ్. 0.1లో పోయిందని నేను 18లో ఆధారపడినా వదిలేసిన రాదు కదండి. ఇవాళ ఏదో కొద్దిమంది ఇప్పుడు ఒక్క స్టెప్ వేస్తే వచ్చేవాళ్ళు వస్తుందని అనుకునే వాళ్ళకి బాధ ఉంటుందండి. వాళ్ళు ఏదో రకంగా మాకు ఇస్తారేమో అని అనుకుంటారు. ఇస్తే ఇక్కడ ఉన్న 100 లేకపోతే 50 30 పోస్టులే ఉంటాయి. 31వ వాడికి ఎలా వెళ్తుందండి? 0.1 అయినా నాకన్నా ముందెళ్ళి కూర్చున్నాడు, అంతకు మించిన తెలివిగల ప్రజ్ఞావంతుడే కదండి. అర్థమయ్యేటట్టు చెప్పాడు అందరికి కూడా. ఇంకోటి, అన్నిటికి మించి మీ ఫ్యామిలీ రాజకీయ కోణం ఈ అవతల పార్టీ వైపు, వేరే పార్టీ వైపు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున నువ్వు ఉద్యోగం సాధించి ₹1 కూడా ఎక్కడా ఖర్చు పెట్టకుండా కష్టపడి కూడా అసలు మేము ఇబ్బందిగా ప్రవర్తించము. అభిమానం అన్నారు చూసారా, అభిమానంగా తప్పులేదు. రోడ్డు మీదకి ఎక్కి అల్లరి చేసి వ్యవహారాల్లో మేము ఎక్కడ. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఈ రకంగా అలగడ చేసి, ఈ రకంగా అరాచకం చేసి, లేకపోతే ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చుకున్నారని నిందలేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది ఇట్లాగా? అది ఎట్లా అనుకుంటాం, ఇంకా దానికి ఎట్లా మొగ్గు చూపుతాం?
ఒక రూపాయి ఖర్చు పెట్టలేని ఆర్థిక పరిస్థితి ఉన్న కుటుంబాల వాళ్ళకి వందల వేల మందికి వచ్చిందండి. అన్నా క్యాంటీన్ నేను నా కళ్ళారా చూసింది. అన్నా క్యాంటీన్ పెట్టినాక దాంట్లో భోజనం చేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. 18 గంటల పైన చదివానండి రోజు. 18 గంటలు రోజు పైన చదివానండి. కోచింగ్ సెంటర్ లో చదువుకుంటూ నెలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాడు అంతే. నేషనల్స్ లో మాది ఫస్ట్ ప్లేస్ అండి. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో అమృత్సర్ లో కానీ కేరళలో కానీ సెకండ్ ప్లేస్. కానీ స్పోర్ట్స్ లో రాలా నీకు? దానికన్నా పైన మెరిట్ లో వచ్చి దానికైనా నెక్స్ట్ టాప్ మెరిట్ లోనే కొట్టేసావు. వచ్చేసి కష్టానికి ప్రతిఫలం దక్కింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రత్యేకంగా అభినందిస్తున్నా. నాకు చాలా సంతోషం ఇంటికి వచ్చి ఇంత మాట్లాడడం. పెద్దనా